టమాటా రైతులు, అరటి రైతులు, పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్డు ఎక్కారు అధ్యక్ష. గతంలో జగనన్న 5 ఏళ్లు కూడా కంటిన్యూస్ గా రైతు భరోసా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 7 లక్షల పైగా రైతులకు కోత విధించడం జరిగింది అధ్యక్ష. జగనన్న గవర్నమెంట్ లో 53.58 లక్షల మందికి రైతులకు లబ్ధి చేకూరిస్తే ఈ రోజు 46.85 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరింది అధ్యక్ష. తగ్గించేశారు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఇన్ని వేల కోట్లు ఎగనామం పెట్టి మోసం చేసినందుకు మీరు సంబరాలు చేసుకుంటున్నారని అడుగుతున్నాను అధ్యక్ష. రైతులకు గిట్టుబాటు ధర లేక ఏడుస్తున్నందుకు అధ్యక్ష టైం అవ్వలేదు లేదు అధ్యక్ష, ఇంకా 2 minutes ఉంది అధ్యక్ష. మహిళలకు ఫ్రీ బస్ అధ్యక్ష. ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష, 16 రకాల బస్సుల్లో కేవలం 5 బస్సులకే ఫ్రీ అధ్యక్ష. 2 minutes ఉంది అధ్యక్ష. బస్సులు అధ్యక్ష. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే సిలిండర్స్ లో కూడా మనం తీసుకుంటే మొదటి ఏడాది 2 సిలిండర్లు ఎగ్గొట్టారు అధ్యక్ష. 2వ ఏడాదిలో మొన్న 2వ సారి ఇచ్చిన దానిలో 64.67 లక్షల మంది సిలిండర్లు బుక్ చేసుకుంటే 150 కోట్లు రిలీజ్ చేశారు. ఇంకా అమౌంట్ 300 కోట్లు రిలీజ్ చేయలేదు అధ్యక్ష. ఇదేనా అధ్యక్ష సంబరాలు చేసుకోవడానికి కారణం? ఫైనల్ గా నేను చెప్తున్నాను ఏంటంటే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. మొదటి 6 హామీలు అన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. మీరు మోసం చేసిన రైతులు, మహిళలు, నిరుద్యోగులకి దయచేసి చర్చలో పాల్గొనేటువంటి మెంబర్స్ టైం చూసుకోవాలి. ఖచ్చితంగా బెల్ల కొట్టగానే మీరు ప్రిపేర్ అవ్వాలి క్లోజ్ చేయడానికి. వైసీపీ వాళ్ళు మేనిఫెస్టో గురించి మాట్లాడుతుంటే చాలా అపహాస్యంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఏదో ఇప్పుడే వచ్చినటువంటి రాజకీయ పార్టీ ఇప్పుడే శాసన మండలిలోకి వచ్చి ఏదో ప్రసంగాలు చేస్తే కొంతమంది అయినా సరే నమ్మడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. మొన్నటి వరకు ఈ రాష్ట్రానికి పరిపాలించినటువంటి పార్టీ వాళ్ళు కూడా గత ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేశారో ప్రజలందరూ కూడా చూసిన తర్వాత మాట తప్పారని చెప్పి తీర్పిచ్చి మాకు అధికారంలోకి తీసుకొచ్చిన విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. అయితే వాళ్ళ మనసుల్లో ఒకటి ఉండేది అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఒక మేనిఫెస్టో ఇచ్చారు. అందులో సూపర్ 6 అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి 6 హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నీ కూడా నెరవేర్చలేరని చెప్పి ఒక భ్రమలో ఉండేవాళ్ళు. దానికి కారణం కూడా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని చేశారు అధ్యక్ష. ఎందుకంటే 9.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని అప్పులు చేయడం కానీ, చాలా మందికి బిల్స్ ఇవ్వకపోవడం కానీ ఇవన్నీ జరిగాయి. ఇన్ని ఇబ్బందులుంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి వాళ్ళు చాలా సంతోషం మనసులో పొందారు. అయితే మేము కూడా అధ్యక్ష మేము కూడా ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇచ్చాం. అధికారంలో మీరు మాట్లాడనని చెప్పి సైలెంట్గా ఉన్నానమ్మా నేను. మీరు వినండి, మళ్ళీ మీరు సమయం తీసుకొని మాట్లాడండి. డిసిప్లైన్ ముందు నేర్చుకోండి. మీ సభ్యులారు మాట్లాడినప్పుడు మధ్యలో మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ బట్టి మాట్లాడండి తప్ప మీరు వేరే మెంబర్ గారు మాట్లాడేటప్పుడు అలా రన్నింగ్ కామెంటరీ చేయడం అనేది పద్ధతి కాదు. ఎందుచేతంటే మెంబర్ రైట్ ఉంటుంది, మినిస్టర్ రైట్ ఉంటుంది, మీకు కూడా రైట్ ఉంటుంది. మీరు మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎవరు మాట్లాడినా ఇంకో మెంబర్ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎవరు మాట్లాడినా అది ఈ పార్టీకైనా ఆ పార్టీకైనా ఇండిపెండెన్స్కైనా ఎవరికైనా ఆ మెంబర్ రైట్ని కానీ మాట్లాడేటప్పుడు ఆ హక్కుల్ని మనం డిస్టర్బ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అది మీ పార్టీ కాదు, ఆ పార్టీ కూడా అంతే. ఇండిపెండెన్స్ అయితే హామీలు అమలు చేయకపోవడం ఒక ఎత్తు అయితే కొన్ని మంచి కార్యక్రమాలు అధ్యక్ష గత ప్రభుత్వంలో చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం సొంత జాగీరు కాదు, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం. అవి మంచి పథకాలు అయితే దాన్ని కొనసాగించాలి.